నేనేం చేయలేదమ్మా, నేనే పెళ్లి చేసుకోలేదమ్మా, నన్ను నమ్ము. ఏం చెప్పమంటావు? కళ్ళ ముందు కనబడుతోంది కదా. అమ్మా, నువ్వు చూసిందంతా నిజం కాదమ్మా, అదంతా అబద్ధం. ఇప్పుడు ఎందుకు అబద్ధాలు చెప్పడానికి ట్రై చేస్తున్నావు? అమ్మా, అసలు నీకు అర్థం కావట్లేదమ్మా. నీకు అర్థం కావట్లేదే. అడుగు బయటికి పెట్టినప్పటి నుంచి నీకు గుమ్మంలో అడుగు పెట్టేంత వరకు భయం. అది కాదమ్మా, నీకు ప్రాణం పోసాను, నువ్వు నా ఊపిరి తీసావు కదే. అమ్మా ఏంటమ్మా, అసలు నే పెళ్లి చేసుకోలేదమ్మా నిజంగా. నేను నీకు పెళ్లి చేయను అన్నానా? నువ్వెందుకే ఇలా చేసావు? అందరూ మగదిక్కులేని సంసారం ఇలాగే ఉంటుంది అంటారు. నేను మీకు ఏం తక్కువ చేశానే? ఎందుకే వాణ్ణి కొడుతున్నావు? ఏది పడితే అది తీసేయడమేనా? కనీసం ఆలోచించతేవా? అర్ధరాత్రి వెంట పడతారు కదా, ఒకడు నా వెంట పడుతున్నాడు చాలా రోజులుగా. వాడి నుంచి తప్పించుకోవడానికి వీణ్ణి చూపించాను అంతే తప్ప నేనే పెళ్లి చేసుకోలేదు. నన్ను నేను కాపాడుకోవడానికి ఇలా చేశాను. మరేం చేయమంటారు? పోలీసులకు చెప్తే పరువు పోతుంది. పోనీ వీడికి చెప్తే వీడి పిల్లోడు, నీకు చెప్తే నువ్వే జాగ్రత్తగా ఉండాలి కదా అంటావు. మరి ఎలా కాపాడుకోవాలి? చెప్పరా, ఎలా కాపాడుకోవాలి? తప్పక చేశాను అంతే తప్ప నేనే తప్పు చేయలేదు. అమ్మ ఇది అబద్ధం చెప్తుంది. లేని పోనీ చెప్పావంటే తోట తీస్తావు. మా ఇక్కడేం చేస్తున్నావు? అమ్మా ఏం చేస్తున్నావు? ఏముంది అందులో? ఏం కనిపించట్లేదు. నువ్వు చేసిన పనికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు. నేనేం చేసుకోలేదు. పెళ్లి చేసుకోలేదు. ఎన్నిసార్లు అడిగానరా పెళ్లి చేసుకో అని? పెళ్లి చేసుకోను అంటే కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇలా ఒక అమ్మాయి మీద ఫోకస్ పెట్టి పెళ్లి చేసుకుని వేరే కప్పుడం పెడతావు అనుకోలేదురా. నేనే కాపురం పెట్టలేదమ్మా. ఒక్కగానొక్క కొడుకువి ఎంత ఘనంగా పెళ్లి చేద్దాం అనుకున్నాను రా. అసలు నలుగురికి ఈ విషయం తెలిస్తే నలుగురు ఏమంటారా? నలుగురికి ఎందుకు తెలుస్తుంది? నేను పెళ్ళే చేసుకోలేదమ్మా. మరి అప్పుడు నీకు పెళ్ళిందని చెప్పాడు? అజయ్ గారు చెప్పాడా? చెప్పదని 2 బిల్లు కొని ఇచ్చాడమ్మా వాడికి. మిత్రద్రోహి అంటే చేసుకున్నావు అనమాట. నేను పెళ్ళే చేసుకోలేదు మా తల్లి, చేసుకోలేదు. మరి ఇప్పుడే అన్నావు కదా చెప్పకుండా ఉండడానికి 2 బీర్లు ఇచ్చావని. ఆ సిచ్యువేషన్ లో నేను హస్బెండ్ గా యాక్ట్ చేయాల్సి వచ్చిందమ్మా అమ్మాయి కోసం. నిజమా? నిజంగా. అంటే చేసుకోలేదంటావు? చేసుకోలేదు అమ్మ తల్లిని. చేసుకోలేదమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటా. నేను పెళ్లి చేసుకోలేదు. నిజంగా చేసుకోలేదా? అయితే సరే, ఈ రోజే నీకు పెళ్లి చూపులు. అమ్మాయి పేరు దివ్య, హైట్ 5'6", కలర్ తెల్లగా ఉంటుంది, జాబ్ చేస్తుంది, తెలిసిన వాళ్ళ అమ్మాయి, పద్ధతిగా ఉంటుంది. నువ్వు వెళ్ళి అమ్మాయిని కలు, అర్థమైందా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయితోనే నీకు పెళ్లి. నువ్వు ఇది బ్లాక్ మెయిల్ అనుకో, ఈమెయిల్ అనుకో, ఆ ఫీమేల్ తోనే నీకు పెళ్లి. లొల్లి చేసావో ఈ కాంతమ్మకి కోపం వస్తే ఎలా ఉంటుందో తెలుసుగా. మర్యాదగా ఉండదు.
మిత్రద్రోహి. నీ దగ్గర లక్షల కోట్లు ఏమైనా దోచుకున్నానేంట్రా? అక్కడ జరిగిన విషయం ఇంట్లో చెప్పొద్దని చెప్పా కదరా. చెప్పనని చెప్పి 2 బీరు బాటిల్ దబ్బావు కదరా నీ అబ్బా. సర్లే, పెళ్లి పార్టీ ఎప్పుడు ఇస్తావు? ఒక్కసారి బయట నా చేతికి దొరుకునా అన్న. ఒక్కసారి దొరుకు. సర్లే, ఇప్పుడు అవన్నీ ఎందుకులే కానీ పెళ్లి చేసుకున్నామని ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నావు? మా అమ్మ పెళ్లి చూపులకి వెళ్ళమంటుందిరా. పెళ్లి చేసుకున్నాక పెళ్లి చూపులేంట్రా? నాకు పెళ్లి కాలేదు అని ప్రూవ్ చేసుకోవడానికి పెళ్లి చూపులకి వెళ్ళమంటుంది. మరి ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నామే పరిస్థితి ఏంటి? చూసేసాయి బాబా. నువ్వు ఒక్కసారి నాకు దొరుకునా అన్న, ఒక్కసారి బయట దొరుకు. చెప్తా, అన్నీ క్లియర్గా చెప్తా. చెప్తావా? చూసుకుందాం. అమ్మా ఏం చేస్తున్నావు? అమ్మా 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 ఏం చేస్తున్నావని అడిగా. ఏంటి? మెడికల్ చెకప్కి వెళ్ళాలిగా, ఇంకా ఎందుకు రెడీ అవ్వలేదు? అమ్మా ఏం అవసరం లేదు. ఏంటేం అవసరం లేదు? నాకు ఏ మెడికల్ చెకప్లు అవసరం లేదు. అమ్మా నువ్వు ఇంకా అది మర్చిపోలేదా? అరే అమ్మా, అసలు నిజంగా నాకు ఏ పెళ్లి జరగలేదమ్మా. అమ్మా అమ్మ నా మాట నమ్మమ్మా, నీ మీదొట్టు. అయినా కూతుర్ని తల్లి కాకపోతే ఇంకెవరు నమ్ముతారు? ఏ టైంకి? 11కి. ఇదంతా నీ తొక్కల వీడియో వల్ల వచ్చింది. పని బాట లేకుండా ఇంకొకసారి వీడియో కట్టడం తిరిగామంటే తోట తీస్తా. అమ్మా అక్క నరుకుతా. చెప్తా నీ పని. వదినా, హాయ్ వదినా, ఎలా ఉన్నారు? మిమ్మల్ని వదినా. అదే వదినా, మీ ఇద్దరు సీక్రెట్ గా పెళ్ళైందని నాకు తెలుసు కదా. అదే రోడ్డు మీద మీ హస్బెండ్ తో గొడవ. ఓకే 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 ఓకే, నాకు అర్థమైంది. ఇలా రావా? ఏంటి వదినా? మా ఇద్దరికి పెళ్లి కాలేదు. అవునా? ఊరుకోండి వదినా, పట్టపగల అబద్ధాలు ఆడతారు. ఏయ్ నిజం రా. సారీ నిజంగా అండి, మాకు పెళ్లి కాలేదు. పర్లేదు వదినా, మీరు నన్ను ఒరే అనొచ్చు. చూడండి వదినా, భార్య కోపం వస్తే భర్త సర్దుకుపోవాలి, భర్త కోపం వస్తే భార్య సర్దుకుపోవాలి. అంతేగాని ఒకరికొకరు కోపం తెచ్చుకొని ఇలా రోడ్డు మీదకి వచ్చి గొడవ పడకూడదు వదినా. అయినా మీరేంటి ఇక్కడ? అన్ని పనులు మీతో చేస్తున్నాడా మా వాడు? అయినా మీరు బయటకు వచ్చారేంటి? నా పనులు నేను చేసుకోగలను. పెళ్ళైన తర్వాత ఒకరి పనులు ఇంకొకరు చేసుకోవాలి వదినా. ఏ పనులైనా మా వాడికి చెప్పండి. ఆడో పెద్ద బెవర్స్ గాడు, చేస్తాడు అన్ని పనులు. అయినా ఇంత బొద్దుగా పెరిగావు, కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? నీ పాట లేకుండా ఏదైనా పని చేసుకోవచ్చుగా. వదినా మీరు బెస్ట్ వదినా. అసలు నన్ను పని చేసుకోమంటున్నారు. అసలు ఇలాంటి వదిన ఎక్కడా ఉండదు. థ్యాంక్ యూ వదినా. పిచ్చా, మా అమ్మ చూస్తుందిరా. సీక్రెట్ కదా, బాయ్ వదినా, మళ్ళీ కలుస్తాం. బ్లెస్ మీ వదినా. ఎక్స్క్యూజ్ మీ, అయిపోయిందా? ఇలాంటివన్నీ తీయడం వల్ల ఇదంతా జరిగింది. మళ్ళీ అదే పని చేస్తున్నా? అక్క ఇది రోడ్ అక్క, పరువు పోతుంది. నీ ఎట్టవా? మరి నా పరువు తీసావు కదరా, అప్పుడేమైంది? సారీ చెప్ప కదా. ఓ సారీయా? సారీ సారీ సారీ. అయినా నిన్ను అమ్మ దగ్గర ఉండమన్నాను కదరా, నువ్వు బయటికి ఎందుకు వచ్చా? అమ్మ పడుకుంది, గోల్డెన్ అవర్స్ మిస్ అయితే అనొచ్చా. ఆహా,
గోల్డెన్ అవర్స్ అంటే మిట్ట మధ్యాహ్నం కాదురా ఎద్దవ్వా. పో లోపల పో. నువ్వు రావా? నాకు వేరే పని ఉంది, నేను వెళ్ళాలి. నువ్వు వెళ్ళు వెళ్ళు. ఇంటికి వస్తావు కదా, చెప్తా నీ సంగతి. వచ్చినప్పుడు చూడొచ్చు పోరా. అమ్మ చెప్తా నీ సంగతి. నువ్వు వెళ్ళి అమ్మాయిని కలు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ అమ్మాయితోనే నీకు పెళ్ళి. నువ్వు ఇది బ్లాక్ మెయిల్ అనుకో, ఈమెయిల్ అనుకో, ఆ ఫీమేల్తోనే నీకు పెళ్ళి. అన్నయ్య అన్నయ్య కళ్యాణ్ అన్నయ్య బాగున్నా అన్నయ్య? నిన్నే అన్నయ్య. దున్నపోతులా ఉన్నావు, నేను నీకు అన్నా ఏంట్రా? అరే తురే అనేవాడివి, ఏమైందిరా నీకు? అంటే దేవతలాంటి మా వదిన్ని కలిసిన తర్వాత మీపై రెస్పెక్ట్ పెరిగింది అన్నయ్య. ఎవరా వదిన? కళ్ళు పోతాయి నీచుడా. ఓ సారీ అన్నయ్య. నైట్ తాగింది దిగలేదా? మళ్ళీ ఏమన్నా తాగావా? ఏం మాట్లాడుతున్నావురా? పాపం మా వదిన నేను జాబ్ చేస్తానని తెలియదు అనుకుంటా, జాబ్ చూసుకో అని చెప్పింది. మా వదిన బంగారం. ఎవర్రా బంగారం? యూ చిలిపి, యూ నాటీ. లాక్ చేయకుండా పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు చెప్పు? You wanna give party? I give you. You wanna give party? I give you. You wanna give party? You wanna give party? I give. దున్నపోతా, నీ వాళ్ళ అమ్మని దొరికిపోయాను. ఈరోజు పెళ్లి చూపులు కూడా వెళ్ళాల్సి వస్తుంది. పెళ్లి చూపులా అంటే ఆమెకు డ్రాన్ చేస్తున్నా? భగవాన్ శ్రీ సత్య బాబా, అట్లే ఉండవా? అక్కడే ఉండు, అలానే ఉండు. కథలు కూడా చెప్తున్నా, అస్సలు కదలకూడదు, అలానే ఉండాలి. దొరుకుతారు. బాయ్ బాయ్ నియా. దున్నపోతా అన్నయ్య అంట, అన్నయ్య. ఏంటి సైలెంట్గా ఉన్నారు? నాకు పెళ్లి చూపులు ఫస్ట్ టైం. అయితే ఇదే లాస్ట్ టైం అవ్వచ్చు. నేను మీతో కొంచెం మాట్లాడాలి. కొంచెం టైం ఏంటి, చాలా టైం ఉంది, చాలా మాట్లాడుకోవచ్చు. అంటే అది మీరు నాకు చాలా నచ్చారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు ఓకే అంటే మీకు ఎలా చెప్పాలో ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. హాయ్. మీరేంటి ఇక్కడ? చిన్న వర్క్ ఉండి వచ్చాను. ఒకసారి నాతో వస్తారా? పర్లేదు, రండి. తనెవరు? నా వైఫ్. వైఫా? ఇందాక నుంచి నీకు చెప్పాలని ట్రై చేసిన విషయం ఇదే. ఇక్కడ ఏం
జరుగుతుందో మీకు తెలుసా? తెలీదు. తనకి నాకు పెళ్లి చూపులు. ఓ, ఆల్ ద బెస్ట్. హా? మీ హస్బెండ్కి నాకు పెళ్లి చూపులు. ప్లీజ్ నీకు దండం పెడతా, కవర్ చేయి. అవును, నేనే తన వైఫ్ని. మరి పెళ్లి చూపులకి ఎందుకు వచ్చినట్టు? అది కరెక్ట్. మా ఇద్దరికి పెళ్ళైనట్టు మా ఇంట్లో పేరెంట్స్కి తెలీదు, అందుకే వాళ్ళే ధరించేశారు. ప్లీజ్ అర్థం చేసుకోండి, మేమిద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. తన మొహం చూసి నేను వదిలేస్తున్నాను. మోసగాడ. థ్యాంక్స్ అండి హెల్ప్ చేసినందుకు. మా ఫ్రెండ్ గారు మన ఇద్దరికి పెళ్ళైందని చెప్పి మా అమ్మతో చెప్పాడు. మా అమ్మేమో పెళ్లి కాలేదని ప్రూవ్ చేయడానికి పెళ్లి చూపులు అరేంజ్ చేసింది. అందుకే నేను ఇక్కడ రావాల్సి వచ్చింది. అర్థమైంది. ఏమనుకోకండి, మీరు నా వైఫ్ అని చెప్పినాను. పర్లేదు.